ఏదో ఏదో వచ్చారు, గెలిచారు, మంత్రులు అయ్యారు, పని చేసుకొని గౌరవంగా మంచి అనిపించుకొని వెళ్ళాలి. కానీ ఎవరైతే మీకు కష్టపడి పని చేసి నిన్ను గెలిపించి వాళ్ళ అందరం ఎక్కిస్తే అన్నం పెట్టినోడికి సొన్నం పెట్టే కార్యక్రమం చేస్తే సొన్నం మాకు కూడా ఎట్ట పెట్టాలో మాకు కూడా తెలుసు. నమస్కారం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. తెనాలిలో మీరు మా జనసేన అభ్యర్థి మనోహర్ గారిని కష్టపడి గెలిపించారు అని చెప్తున్నారు. అన్నం పెట్టారంట మీరు. అన్నం పెట్టిన మీకు సున్నం బొట్లు పెడుతున్నారంట మా మనోహర్ గారు అని చెప్తున్నారు. అన్నం పెడతామంటే గెలిపించడం మీ దృష్టిలో. సున్నం బొట్లు పెడుతున్నారు. మీరు రివర్స్ ఎలా ఇవ్వాలో కూడా మీకు తెలుసు అని చెప్తున్నారు. ఏదో ఆయన వచ్చాడు గెలిచాడు అన్నట్టుగా ఉండాలి తప్ప రాజకీయాల్లోకి వేలు పెట్టకూడదని కూడా చెప్తున్నారు. తెనాలి రాజకీయాల్లోకి వీటి గురించి మాట్లాడుతున్నాం సార్. ముఖ్యంగా మీరు అన్నది నన్ను బాగా ఆకట్టుకునేది, కష్టపడి మీరు గెలిపించాలని చెప్తున్నారు మనోహర్ గారిని. అంటే 3 పార్టీల కూటమండి. 2024 ఎన్నికల్లో పనిచేసింది 3 పార్టీల కూటమి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిస్తేనే ఎలక్షన్ జరిగింది. దాదాపుగా ప్రకాశం జిల్లా నుంచి గుంటూరులో కొన్ని ప్రాంతాల నుంచి రాయలసీమ వరకు కూడా బీజేపీ సహకారం ఎన్నికల కమిషన్ న్యూట్రలైజ్ చేయకపోతే కనీసం అక్కడ ఎలక్షనీరింగ్ చేసే నియోజకవర్గాలు ఒక 40 దాకా ఉండొచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని ఒప్పించి కూటమిలోకి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ న్యూట్రలైజ్ చేయించింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు బీజేపీ గనక కూటమిలో లేకపోతే పరిస్థితి ఈ గెలుపు కాకపోయి ఇంతలాగే ఉండేది కాదు. కానీ మనకైతే 100 సీట్లు దాటేవాళ్ళేమో, వైసీపీ అయితే 50 సీట్లు దాటిపోయారు పరిస్థితి. సో బీజేపీని తీసుకొచ్చి ఈ కూటమి గెలుపుకి మొట్టమొదటిగా కష్టపడింది, త్యాగాలు చేసింది, తన పార్టీని చంపేసుకుంది, తగ్గించుకుంది పవన్ కళ్యాణ్ గారు. మీరు మమ్మల్ని గెలిపించారు, మా అభ్యర్థిని గెలిపించారని చెప్తున్నారు కదా. మా అభ్యర్థి వరుసగా ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో వరుసగా 2 సార్లు అసెంబ్లీకి గెలిచిన చరిత్ర తెనాల నుంచి ఆయనకుంది. మీకు ఆ చరిత్ర ఉందా? అసలు మీ పార్టీ గెలిచిందా వరుస గెలుపులు అనేవి? ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడుగా ఆయన వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు ఆయనకి. ఒకసారి ఎన్టీఆర్ గెలిపించారు 94లో, 95లో లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత 99లో బీజేపీ పొత్తుతో గెలిచింది. ఆ తర్వాత వరుసగా మనం పీకింది సచ్చింది ఏం లేదు. 99 లాస్ట్, 2004 పోయింది, 2009 పోయింది, 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెయ్య, బీజేపీ ఒక చెయ్య, మొత్తం అందరూ 4 తలో చెయ్యెత్తే గానీ 2014 అధికారంలోకి రాలేదు. అప్పుడే మీరు మొదటిసారి శాసనసభకి ఎన్నికయ్యారని గుర్తుపెట్టుకోండి. అసలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించిందే మేము. అయ్యా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నువ్వు అసెంబ్లీకి వెళ్ళిందే మా దయాభిక్ష మీద, మా జనసేన దయాభిక్ష మీద మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళావు. లేకపోతే అసెంబ్లీ గడప కూడా తొక్కేవాడు కాదు. 2014లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ వచ్చేసేది. ఈ రోజు నువ్వు మాట్లాడడానికి కూడా ఈ రోజు నీకు గొంతు కూడా ఉండేదిగా. తెలుగుదేశం పార్టీని తన్ని తగలేసేవాళ్ళు. అది నీ పరిస్థితి. నువ్వు మమ్మల్ని గెలిపించావా? మా పార్టీని గెలిపించావా? మేము పదే చెప్తాం 3 పార్టీలు గెలిపిది. మా అలా అనుకుంటే 2019 ఎన్నికల్లో పక్కనే ఉన్నాం. మీకు పక్కనే కదా, పెద్ద దూరమేం కాదు కదా. మీకు వెళ్ళాలంటే అటు నుంచే పోవాల్సిందే కదా, కాలగట్టునే పడి. పక్కనే ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా. మరి 2024లో గెలిచారు. నేను గెలిపించినట్టే కదా. మీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఉంది కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీలో గాల్లోకి ఎగరేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని. కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయింది. జడ్పీటీసీలు పోయినాయి, ఎంపీటీసీలు పోయినాయి, పంచాయతీలు పోయినాయి. అటువంటి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే జనసేన ఓట్లు లేకుండా సాధ్యమేనా? 2019లో ఓడిపోయినా ఇది రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్సీ, మంత్రి, పైగా రాజధాని ఇచ్చిన ప్రాంతంలో 2019లో ఓడిపోయిన లోకేష్ 24లో గెలిచాడు. అంత భారీ మెజార్టీతో వచ్చాడంటే జనసేన ఓట్లు లేకుండా సాధ్యమేనా? 2014లో నువ్వు గెలిచావు కదా. నువ్వు గెలిచి పీకింది కూడా జనసేన ఓట్లు లేకపోతే సాధ్యమైన 2014 నీ గెలుపు ఒకసారి గుర్తుపెట్టుకో. పీకండి, ఏమన్నా పీకేదంటే పీకేయండి. మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వచ్చి పీకండి, చూద్దాం. మేము రెడీగానే ఉన్నాం. విసిగి వేసాడిపోయాం. 3 పార్టీలు గెలిపితే కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి కిందకి కార్పొరేషన్ దగ్గర నుండి కింద స్థాయి వరకు కూడా మీరు ఆఖరికి నీటి సంఘాలు కూడా వదలకుండా 90% పైగా పదవులు ఆక్రమించుకున్న తెలుగుదేశం వాళ్ళు. మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి చోట కూడా మీరు పేదలకు సమాంతరంగా ప్రభుత్వం నడుపుతున్నారు. వాళ్ళు పని చేయనివ్వరు. ఎక్కడ పడితే అక్కడ మీ ఫింగరింగ్ 10 చోట మీరు ఏలి పెడతా ఉంటారు.
ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీదే పెత్తనం 134 స్థానాల్లో. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీదే పెత్తనం. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మీదే పెత్తనం. ఇంకా మీదే పెత్తనం. మొత్తం మీ ఫ్లెక్సీదే ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని మీరే చెయ్యాలి. ముఖ్యమంత్రి సహానిధి చెక్కులు మీరే పంచాలి. ఇంకా జనసేన ఎమ్మెల్యేలు ఎందుకున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? అక్కడ వర్మ, పిఠాపురంలో వర్మ అంట. మీ తెలుగుదేశం వాళ్ళు బాగా కొడుతుంటారు. లోకేష్ సోషల్ మీడియా, టీడీపీ అంటారు లోకేష్ సోషల్ మీడియా, రాజేష్ కెలారి లోకేష్ నడిపిస్తున్న అదొక క్యాన్సర్ సోషల్ మీడియా ఒకటి ఉంది. క్యాన్సర్ సోషల్ మీడియా, దానికి ఎందుకు పదాలు పెద్ద పెద్ద పదాలు అవుతాయి దానికి. ఆ క్యాన్సర్ సోషల్ మీడియా, ఉన్మాద సోషల్ మీడియాలో ప్రచారం ఏం చేస్తారంటే, పిఠాపురంలో అంట వర్మ గెలిపించేశారంట పవన్ కళ్యాణ్ గారిని. సరే, ఇప్పుడు వర్మ ఎంత పోటీగా చూద్దాం మనం. 3 సార్లు ఎలక్షన్ లో పోటీ చేస్తే 2 సార్లు తెలుగుదేశం టికెట్ మీద ఘోరంగా ఓడిపోయాడు వర్మ. 2 సార్లు తెలుగుదేశం టికెట్ మీద ఘోరంగా ఓడిపోయాడు. 2014లో ఆయనకి టికెట్ రాకపోతే సానుభూతిగా జనాల దగ్గరికి వెళ్తే, సర్లే నీకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు, మేము గెలిపిస్తామని చెప్పేసి ఇండిపెండెంట్ గా 2019లో గెలిపించారు జనాలు. సారీ, 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పిఠాపురం వర్మను గెలిపించారు. 2009లో 2019లో తెలుగుదేశం టికెట్ మీద వర్మ ఓడిపోయాడు. అటువంటి వర్మ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించేశారు. మీరు మనోహర్ని గెలిపించేశారు. ఇక రాష్ట్రంలో ఉన్న మా అందరిని మీరే గెలిపించేది, మా ఓట్లేమైపోయినాయి? అందరిని మీరే గెలిపిస్తే మా ఓట్లేమైపోయినాయి? సమాధానం చెప్పాలి మీలాంటి వాళ్ళు. మా జనసేన ఓట్లు ఏమైపోయినాయి మొత్తం మీరే గెలిపించేసుకుంటే? మరి ఇంత పోటుగాళ్ళు 2019లో 23 సీట్లు అనుకుంటూ వచ్చింది. ఎందుకు 23 సీట్లు పరిమితం అయిపోయారు? నువ్వెందుకు ఓడిపోయావు మంగళగిరిలో? నువ్వు తెనాల్లో నువ్వెందుకు ఓడిపోయావు? ఈ పక్కనే ఉన్న మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు? అసలు నీ ఓడిపోవచ్చా? పోటుగాళ్ళు కదా, తులుంగాలు కదా మీరు. సమాధానం చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ఇదెప్పుడో బీసీ కాలంలో జరిగిందో, బుద్ధుడి కాలంలో జరిగిందో కాదు. 20 సంవత్సరాలుగా జరుగుతుంది, 10 ఏళ్లుగా జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగింది మన కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఏ పార్టీ ఎంత ఏంటనేది కళ్ళ ముందు అంతా కనబడుతుంది కదా. మనోహర్ గారు వరుసగా 2 సార్లు గెలిచాడు. 3వసారి ఇప్పుడు ఆయనకి తెనాలికి ఎమ్మెల్యే. నువ్వేం పీకావు? ఒకసారి 2014లో అది కూడా మా జనసేన బీజేపీ సపోర్ట్ తో గెలిచావు. 19లో మా సపోర్ట్ లేదు, ఘోరంగా ఓడిపోయావు. నువ్వు కూడా నీతులు చెప్తున్నావు. మీ తెలుగుదేశం పార్టీ నీతులు చెప్పిద్ది, మీ సోషల్ మీడియా నీతులు చెప్పిద్ది. ఎవరైనా తెలుగుదేశం నేతలో మీరు మమ్మల్ని గెలిపించని క్రమంలో ఉంటే వచ్చే ఎన్నికల బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు కాదు, నామినేషన్ వేసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో స్టేట్మెంట్ ఇవ్వండి. మేము పనిచేయము, మేము జనసేనకు పనిచేయమని చెప్పేసి. అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో చూద్దాం. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏంటో, మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఏంటో, తెలుగుదేశం పరిస్థితి ఏంటో, పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒక 150 వేస్తారు గట్టిగా. 150 సీట్లు వేసుకుంటారు కదా. 150గా 140 సంథింగ్ పోటీ చేస్తారు కదా. లాస్ట్ ఎలక్షన్ తీసుకున్నా. ఆ 140 సీట్లలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో, మీ ముఖ చిత్రం ఎలా ఉంటుందో మేము చూస్తాం. మా పార్టీ కింద స్థాయి నాయకులు కూడా వెక్స్ అయిపోయి రెడీగా ఉన్నారు. ఎక్కడ దొరుకుతారా నలిపేద్దామని చెప్పేసి. మీరే ఆయుధం ఇచ్చారనుకోండి నలపమని చెప్పేసి మీరు మా వాళ్ళు నలపడానికి సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ నీకు అంత దురదగా ఉంటే, సమ్మగా ఉంటే పోటీ చెయ్యి. తెనాల్లో ఇండిపెండెంట్ గా వేసేయి, రెబల కింద వేసే చూద్దాం ఏం జరిగిద్దో. చూద్దాం, మీ ప్రతాపాలు చూసుకోవచ్చు. ఇంతకీ అంత పోటీగాడు కదా నువ్వు. మన కరోనా సమయంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో తెనాలి గెలిచిందా? తెనాల్లో 2 మండలాలు ఉంటాయి కదా. 2 మండలాలు ఎంపీటీసీలు గెలిపించుకున్నారా? ఎంపీపీలు గెలిచారా? జడ్పీటీసీలు గెలిచారా? తెనాలి మున్సిపాలిటీ గెలిచావా? అవన్నీ గెలిస్తే ఇప్పుడు మాట్లాడదు నువ్వు వచ్చి. ఇప్పుడు నువ్వు గెలిచావా 2019లో? లేదు. మొత్తం తూపుది దండం పెట్టి మొత్తం వైసీపీకి అప్పచెప్పి ఇప్పుడు వచ్చి అంటే 3 పార్టీలు గెలిచిన తర్వాత, 3 పార్టీలు ఓట్లతో గెలిచిన తర్వాత వచ్చి ఏదో గెలిపించాడంట, కింద పెట్టాడంట, మీద పెట్టాడంట, తొక్కంట తోలంట. మాకు తెలియదేంటి? తెనాల్లో నువ్వు 2024 ఎలక్షన్స్ లో తెనాల్లో నువ్వు ఎంతగా సహకారం అందించావు మాకు తెలియదా? కూటమికి అప్పుడే రెబలవ్వాల్సింది. నీ బతుకు డిపాజిట్ లేకుండా అయిపోయింది నీ పరిస్థితి. అది అప్పుడు ఆ పరిస్థితి ఉందని చెప్పి తప్పుకున్నావు మెల్లిగా. తెనాల్లో నువ్వేం చేసావు మాకు తెలుసు, పార్టీ కూడా తెలుసు నువ్వేం చేసావు తెనాలకు సంబంధించి. అలాగే కొన్ని నియోజకవర్గాలు మీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారో కూడా పార్టీలో తెలుసు. ఎంతగా సహకరించారో కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. పిఠాపురంలో వర్మ ఎంత బాగా సహకరించాడో మాకు తెలుసు. పిఠాపురానికి సంబంధించి మాకు తెలుసు. ఆయన మమ్మల్ని ఎంతగా గెలిపించాడో మాకు తెలుసు. పిఠాపురంలో కూడా
చెప్పుకుంటూ పోతే ఈ పక్కన 170 నియోజకవర్గాలు ఉన్నాయి. పోనీ మీకు అంతగా భ్రమలు ఏమైనా ఉంటే, నిజంగానే ఉంటే, ఇప్పుడు 29 ఎలక్షన్ ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు గట్టిగా ఎలక్షన్ వచ్చేస్తుంది. జనవరికి నోటిఫికేషన్ అంతా మొదలైపోద్ది. 170 సీట్లు గెలవండి, ఈ ప్రతాపాలు చూపించుకోండి, కాదంటలేదు. మీరు ఎంత ప్రతాపాలో ఒక్కొక్కరికి మన మగతనం అంటే పెద్ద పదం అయిపోద్ది, కానీ ఓడక తప్పట్లేదు. ఎంత మగతనం ఉందో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చూసాము. 2 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని వేల మంది ఓట్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకేం చేశాడు, ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోయాడు సడన్ గా, అక్కడెందుకు కూర్చున్నాడు, ఆ తండ్రి గారు జైల్లో ఉంటే. మీ పార్టీ నాయకులు ఏమైపోయారు, మీ పార్టీ మీడియా హెడ్లు ఏమైపోయారు, మీడియా అధిపతులు ఏమైపోయారు, పత్తా లేకుండా ఎలా పోయారు, ఎన్ని వేల మంది వచ్చారు కార్యకర్తలు మేము చూసాం కదండి. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 నెలలు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత, వాళ్ళ సామర్థ్యం ఎంత, వాళ్ళ సత్తా ఎంత, మగతనం అనేది పెద్ద పెద్ద పదం అనుకోండి, వాళ్ళకి తప్పట్లేదు. మీ మగతనాలు ఎంతో కూడా రాష్ట్రం అంతా కూడా 2 నెలలు చూసింది. ఒక పార్టీ అధినేతని జైల్లో తీసుకెళ్లి పెడితే సరే, కేసు దానికి ఎవరు కాదండో. మీరు ఎంతగా గ్రౌండ్ నుంచి ప్రతిఘటించారు, ఏ విధంగా జరిగిందో కూడా చూసాం. అలాగే రాజధానికి సంబంధించి కూడా మీ తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేశారో కూడా మేము చూసాం. రాజధానికి సంబంధించి కూడా అమరావతిలో రైతులు అల్లాడిపోయారు. 5 ఏళ్ల పాటు రైతులు అల్లాడిపోయారు. ఆ కోర్టు, ఈ కోర్టు, పై కోర్టు, కింద కోర్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద రైతులు పోరాటం చేశారు. మీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అమరావతి భూముల గురించి ప్రజలంతా కూడా చూశారు. మొత్తం అంతా కూడా ఇంకెక్కువ చెప్తే బాగోదు, నేను నోరు జారుతాను కాబట్టి ఇక్కడ ముగించేస్తున్నాను. మా మనోహర్ గారి జోలికి వస్తే చాలా తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాము, అంతే స్థాయిలో మేము సమాధానం చెప్తాము. మా పార్టీ నేత మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత మాకు మనోహర్ గారు, మేము అలా చూస్తామని పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంత విలువిస్తామో మనోహర్ గారికి అంతే విలువిస్తాము. ఆయన్ని అలాగే మేము చూసుకుంటాము. మాకు మరో పవన్ కళ్యాణ్ మనోహర్ గారు, ఆయన జోలికి వచ్చిన ఆయన మీద ఒక మాట పడినా 100 మాటలు మీ మీద పడతాయి, గుర్తుపెట్టుకోండి. మనోహర్ గారి గురించి మాట్లాడే ముందు అదుపులో ఉండండి, కంట్రోల్లో ఉండండి. గెలుపుల గురించి మాట్లాడే ముందు 2019 చూడండి, 2014లో చూడండి ఏ విధంగా గెలిచారు బీజేపీ జనసేన సపోర్ట్ తో. జగన్మోహన్ రెడ్డిని చూడండి, అమరావతి ఏమైపోయిందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు జైలు ఎందుకున్నారో చూడండి. మంగళగిరిలో 2019 లోకేష్ ఎలా ఓడిపోయారో చూడండి. కుప్పం మున్సిపాలిటీలో ఎలా గాల్లో ఎగరేసి తన్నారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చూడండి. ఇవన్నీ కూడా చూసుకుని మాట్లాడండి. మాట్లాడితే అంతా బాగుంటుంది. వచ్చే ఎలక్షన్స్ లో కూడా 2029లో కూడా కూటమి గెలుస్తుంది. ఇప్పుడున్న మెజారిటీ లేకపోయినా 100 సీట్లు తన్నా ముక్కి మూలికి బయటపడతాము, ప్రభుత్వం స్థాపిస్తాము. లేదా ఇలా కొట్టుకుంటూ వెళ్దామంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే, ఇంట్లో కాదు బెంగళూరు ప్యాలెస్ లో తడుకొట్టేసిన పడుకుంటే ప్రచారాలు కాకపోయినా ఆయన 100 సీట్లు గెలిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత మీ చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలి, మళ్ళీ సీఎం చేయాలి, మళ్ళీ అమరావతిని ఆపించాలి. ఈసారి ఒకసారి లోకేష్ చంద్రబాబు అయిపోయారు, ఈసారి చంద్రబాబుకి బోనస్ గా లోకేష్ ను కూడా చంద్ర జైల్లో పెట్టించాలనుకుంటే మీరు ఇలాగ రెచ్చిపోండి. దాని ఫలితం 2029 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనబడుతుంది.